ఎంతో మంది ఎన్నో పార్టీలు వచ్చాయి, కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ పార్టీలు కానీ మనల్ని ఇంతవరకు గుర్తించలేదంటే దానికి కారణం ఏమో ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు మనల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు, మనల్ని బానిసలుగా మాత్రమే చూశారు. వాళ్ళ అవసరానికి వాడుకోవడం, ఒక ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసి మనకు ఈ గిరిజన జాతిని, బంజారా జాతిని మోసం చేసినటువంటి పరిస్థితి ఈ 7 దశాబ్దాల నుంచి కూడా జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా మనల్ని గుర్తించే పరిస్థితే లేదు. మీరు అనుకోవచ్చు, నేను ఆ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో పెద్ద నాయకుడు, ఆ పార్టీలో పెద్ద నాయకుడు. అసలు ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కాలేదు, కనీసం ఒక కీలకమైన పదవుల్లో కూడా మన నాయకులు ఈ రోజు ఈ రాష్ట్రంలో లేరంటే మన ఐక్యమత్యం ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. మన ఐక్యమత్యం లేకపోతే మనం ఏ పార్టీలో వర్క్ చేసినా, ఏ పార్టీలో పనిచేసినా మన జాతికి ఒరిగేది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తూ ఉన్నారు, విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. అన్న, మాకు ఈ సమస్య ఉంది, మా మీద ఇంత దాడులు చేస్తూ ఉన్నారు, మా షాపులో తొలగించమంటున్నారు, కొన్ని సమస్యలు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. అది నాకు తెలుసు. అంటే ఎటువంటి దుస్థితిలో ఉన్నారో మన బంజారా జాతి, గిరిజన జాతి ఒకసారి ఆలోచించుకోండి. మన పిల్లల మీద ఏమన్నా అత్యాచారం జరిగినా, దాడులు జరిగినా, మన జాతి మీద ఏమన్నా దాడులు జరిగినా కూడా చెప్పుకోవడానికి కనీసం ఒక నాయకుడు కూడా లేదండి ఈ రాష్ట్రంలో. ఒకసారి ఆలోచించండి, ఈ దుస్థితి ఎందుకుంది. ఇప్పుడు మనలో కూడా ఎక్కడైనా ఎవరికైనా ఒక సమస్య వస్తే ఏం చేస్తారు? ఎవరేం చేయరు. ఏ సమస్య వచ్చినా కూడా ఏం చేయరు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ఏ జాతి అయితే రాజకీయంగా నిలబడలేదో ఆ జాతి కనుమరుగైపోతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆ విధంగా మనము మన జాతి కోసం మనం ఐకమత్యంతో పని చేయకపోతే మన జాతి కనుమరుగైపోయే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది క్రిస్టియన్స్లో కలిసిపోతా ఉన్నారు, కొంతమంది సిక్కుల్లో, హైదరాబాద్లో అయితే సిక్కుల్లో కూడా కలిసిపోతా ఉన్నారు. ఆ విధంగా అంతరించిపోయే ప్రమాదం కంపల్సరీ ఉంది. ఇప్పుడు మనకు తరపున ఒక్కడి మాట్లాడేవాళ్ళు ఈ రాష్ట్రంలో లేకపోతే అదే జరుగుతుంది. మన జాతి కోసం ఎక్కడ అంతగా గుర్తింపు లేనటువంటి పరిస్థితి కలుగుతుందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మన ఐక్యమత్యంతో ఉండాలి. ఈ గడ్డ శ్రీ సేవల మహారాజ్ పుట్టిన గడ్డ. ఇక్కడి నుంచే మనం ఐకమత్యం ఎలా ఉండాలో, మన జాతిని ఏ విధంగా ఐకమత్యంతో ముందుకు నడపాలో మనం ఇక్కడి నుంచే ప్రారంభించాలా. తప్పకుండా మీరు దీన్ని ఏదో మన సంఘంలో చేరాము, ఏదో మన క్యాడర్ ఇచ్చారు, ఏదో పని చేసుకుంటామంటే అది ఏ పనికిరాదు. తప్పకుండా ఇది మీకు తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక సిన్సియర్గా ఇక్కడ మనకు స్వలాభం అనేది మర్చిపోవాలి. సొంతంగా మీ పనులు ఎక్కడ మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోకుండా మీరు ఆర్థికంగా ఎదిగి సంఘం కోసం కూడా టైం కేటాయించి ముందుకు వెళితేనే మాత్రమే మనం అంత ఒక ఐక్యమత్యం ఉంటే మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాం. మన సమాజానికి ఒక గుర్తింపు వస్తుంది, మనకు పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ గుర్తిస్తాయి. ఈ రోజు ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా లేదు. ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ అందుకే మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా లేదు. కీలకమైన నామినేటెడ్ పోస్ట్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదు. మరి ఒకసారి ఆలోచించండి, ఇటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు, ఒక కొద్దిగా ఈరోజు ఒకరోజు టైం వేస్తేనే పర్వాలేదు, ఎక్కడైనా మీటింగ్ ఉందంటే వచ్చి మన ఐకమత్యంతో మొత్తం మన సమస్యలు కానీ మన హక్కులు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానే అప్పుడే మనకు ఏమైనా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్క సంఘ సభ్యులందరినీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను.